అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. తెలుగుదేశం పార్టీలో ఉన్న మాలల్ని అవమానిస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు అని హెడ్డింగ్ పెట్టడం జరిగిందండి. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు మీతో చెప్పాలి. నాకున్న కొన్ని అనుమానాలను కూడా ఈ రోజున మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో దళితులకి ఏ కులం శత్రువు అని గనక మనం ఎవరిని అడిగినా సరే, చిన్న పిల్లవాడిని అడిగినా వాళ్ళు చెప్పే రెండు కులాల పేర్లు ఏంటంటే, ఒకటి కమ్మోళ్ళు మనకు శత్రువులు అంటారు, రెండోది కాపులు మనకు శత్రువులు అంటారు. ఏంట్రా దానికి కారణం ఏంటి బాబు అంటే, కారంచేడులో కమ్మలు దళితుల మీద దాడులు చేశారు కాబట్టి, అలాగే కాపులు పలానా చోట దాడులు చేశారు కాబట్టి ఈ రెండు కులాలు దళితులకు శత్రువు అన్నా అని చెప్పి నాతో చాలా మంది చెప్తారు. నేను కూడా చాలా రోజులు అలాగే అనుకున్నానండి. అయితే మరొక ప్రశ్న, దళితులకి ఏ పార్టీ శత్రువు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అడిగితే మళ్ళీ సేమ్ ఆన్సర్ వచ్చేది. ఒకటి తెలుగుదేశం పార్టీ అని చెప్తారు, రెండు జనసేన పార్టీ అని చెప్తారు. నేను జనసేన పార్టీ వైపు మాట్లాడినప్పుడు, అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీలో కొనసాగుతున్నప్పుడు కూడా నా మీద విపరీతమైన దాడి జరుగుతుంది, విపరీతంగా నన్ను అవమానిస్తున్నారు. నన్నే కాదు, ముఖ్యంగా మాల సామాజిక వర్గం ఎవరున్నా సరే, అది జనసేన పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నా, వాళ్ళు ఇక తప్పున్నా కొడుకులు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. ఏంటి కారణం? ఇదే క్రమంలో అసలు మరి దళితుల పార్టీ ఏం పార్టీరా బాబు, మరి దళితులందరూ ఏ పార్టీ కోటేయాలి అంటే, చాలా మంది మాట్లాడే మొదటి మాట ఏంటంటే, మొదటి మంది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటున్నారు. కారణం ఏంటి అంటే, తెలుగుదేశం మంది కాదు కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఒక 50 సంవత్సరాల క్రితం ఆ కులస్తులు మన మీద దాడి చేశారు కాబట్టి తెలుగుదేశం మనకు శత్రువు. కాపులు ఆయా గ్రామాల్లో జరుగుతున్న గొడవల్లో దళితుల మీద దాడులు చేస్తున్నారు కాబట్టి కాపులు మనకు శత్రువులే, అలాగే జనసేన పార్టీ కూడా మనకు శత్రువే అని చెప్తున్నారు. అందుకని దళితుల మేనమామైన జగన్మోహన్ రెడ్డి గారే మనకి దిక్కు, అలాగే ఇంకటేంటి వైఎస్ఆర్సీపీ మంది, కాంగ్రెస్ పార్టీ మంది అనేవారు. ఓకే, మంచిదే. అయితే ఈరోజు నేను ఈ వీడియో ఉదయమే మాట్లాడాలండి. ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడకుండా ఉన్నానంటే, అసలు ఈరోజు ఎవరైనా మాట్లాడతారేమో, ఈరోజు చుండూరు దుర్ఘటన జరిగిన రోజుగా ఈరోజు ఎవరైనా నల్ల జెండాలు ఎగరేస్తారేమో, లేకపోతే ఎవరైనా ఎక్కడన్నా దీనికి సంబంధించిన నిరసన వ్యక్తం చేస్తారేమో, లేదా ఇది బ్లాక్ డేగా ప్రకటిస్తారేమో అని ఇప్పటివరకు చూశానండి. కానీ ఎవరూ దీని గురించి ఏం మాట్లాడలేదు, పెద్దగా పట్టించుకోలేదు. ఏంటి ఆ కారణం? ఆ కారణం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 50 సంవత్సరాల క్రితం కారంచేడు అనే ఒక గ్రామంలో అక్కడున్న మాదిగ సోదరులకి, అక్కడున్న కమ్మ సోదరులకి గొడవ జరిగింది. దానిలో ఆ కొట్లాట్లో లేదా ఆ జరిగిన ఘర్షణలో దాదాపు 6 దళితులు చనిపోవడం జరిగింది. అది అత్యంత దారుణమైన ఘటన. మొత్తం ఈ వ్యవస్థ సిగ్గుపడే ఘటన, అందులో ఏ డౌట్ లేదు. అయితే అది జరిగిన కొంతకాలానికే చుండూరులో మరో ఘటన జరిగింది. కారంచేడుని మించిన ఘటన, కారంచేడుకు డబల్ త్రిపుల్ దారుణమైన దుర్మార్గమైన ఘటన చుండూరులో జరిగింది. కానీ ఆ చుండూరు గురించి ఎవరో ఎందుకు చర్చించరు? కారంచేడులో ఒకవేళ అప్పుడున్న కమ్మవారు, అప్పుడున్న మాదిగ వారి మధ్య జరిగిన ఘటన, ఆ ఘర్షణ వల్ల మరి ఈ రోజున కమ్మవారికి సంబంధించి ఒకవేళ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ అని తెలుగుదేశం పార్టీనే మనం శత్రువుగా చూస్తున్నప్పుడు, మరి చుండూరులో రెడ్లు దాడి చేశారు మాలల మీద. రెడ్లు మాలల మీద దాడి చేస్తే ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపిస్తున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ కులస్తుడే. మరి కులం పేరుతో టీడీపీనో లేకపోతే కమ్మవారినో మనం శత్రువులుగా భావించే మనం, మరి జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఆ పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీనో కాంగ్రెస్ పార్టీనో మరి ఎందుకు శత్రువుగా భావించట్లేదు? అసలు ఏంటి లాజిక్ ఏంటి? నేను సూటుగా అడుగుతానండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా అమ్మమ్మ, మా నాన్నమ్మ ఎవరిని అడిగినా సరే, బాబు మన పార్టీ ఏంటంటే మనం హస్తం గుర్తే అనేవారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నరకం చూపించింది. అదే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నరకం చూపించాడు లిటరల్లీ.
అంబేద్కర్ గారు మాకు పూనా ప్యాక్ట్ కావాలి, దళితులకు ప్రత్యేకమైన ఓటు కావాలి అని అడిగితే బ్రిటిష్ వారు దానికి యాక్సెప్ట్ చేసి ఎస్ దళితులు ఉన్న పరిస్థితి కంపల్సరీ, దళితులు ఎక్కడ నిలబడితే ఇతర కులాలు ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి దళితుల ఓటు దళితులకి వేసుకునేలాగా మేము ఇచ్చేస్తున్నాం అబ్బాయి అని చెప్పి ఆ రోజున వాళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడూ నిరాహార దీక్ష చేయని గాంధీ గారు దళితులకు ప్రత్యేకమైన ఓటు ఇవ్వడానికి కుదరదని చెప్పి నిరాహార దీక్ష చేశాడు. ఆవేళ అంబేద్కర్ గారు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. అరే నా జాతికి నేను హక్కులు సాధిస్తే గాంధీ గారు ఇలాగ అడ్డుపడ్డారు ఏంటని చెప్పి చాలా మానసిక వేదనకు గురయ్యాడు ఆయన. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీతో చాలా వేదన, చాలా అవహేళనలు, అవమానాలకు గురయ్యాడు అంబేద్కర్ గారు. ఈరోజు మరి అంబేద్కర్ గారి అనుచరులు అని చెప్పుకుంటున్న చాలా మంది మేధావులు మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించరు, ఎందుకు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారు అంటే ఓకే, దానికి కారణం ఉంది. అప్పుడు ఎవరైతే దుర్మార్గంగా అంబేద్కర్ పట్ల వ్యవహరించారో వాళ్ళు ఇప్పుడు లేరు. ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఆ మహాతల్లి దళితుల కోసం అసైన్ ల్యాండ్ ఇవ్వడం కానీ, ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, దళితులకు సంబంధించిన కొన్ని హక్కులు ఇవ్వడం కానీ చేసింది కాబట్టి ఓన్ చేసుకున్నాం కదా. గాంధీ గారు చేసిన దారుణాన్ని కూడా మనం మర్చిపోయాం కదా. తర్వాత రాజీవ్ గాంధీ గారిని మనం గుండెల్లో పెట్టుకున్నాం, సోనియా గాంధీ గారిని గుండెల్లో పెట్టుకున్నాం, ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని కూడా మనం గుండెల్లో పెట్టుకుని అది మన పార్టీ అని అనుకుంటున్నాం. అంటే నిజంగా వారు కూడా దళితుల పట్ల అదే కన్సర్న్ కలిగి ఉన్నారనే కదా. మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ విషయంలోకి వచ్చేటప్పటికి రాజేష్ మహాజన్ తెలుగుదేశం పార్టీలో ఎలా ఉంటాడు అసలు? అది దళిత వ్యతిరేక పార్టీ, కారంచేడులో దాడి జరిగిన పార్టీ, దాడి చేయించిన పార్టీ అంటున్నారు కదా. మరి మీరు ఎలా ఉంటున్నారు వైఎస్ఆర్సీపీలో? మీకు ఒక ఘటన యొక్క తీవ్రత కూడా తెలియాలండి. నిన్న మొన్నగానే నేను ఒక వీడియో చూశాను, దగ్గుపాటి వెంకటేశ్వర గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ వాళ్ళ నాన్నగారిని ఆయన వెనకేసుకొస్తూ, అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మనకేం తెలియదు, ఎందుకంటే ఇది ఘటన జరిగి దాదాపు 50 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి ఆయన వీడియో మాట్లాడి ఆ వీడియో కూడా నేను విన్నాను, చూశాను అది కూడా. అయితే మన దళిత నాయకులు, మన దళిత మేధావులు చెప్పిన కథనం ప్రకారం అక్కడ జరిగిన సంఘటన, అక్కడ ఒక మన మాదిగ సోదరు ఉంది, ఆవిడ మంచినీళ్ళు తాగే చెరువు దగ్గరికి నీళ్ల కోసం వెళ్ళింది. అక్కడ ఒక కమ్మ కులానికి చెందిన ఒక వ్యక్తి గేదెను కడుగుతున్నాడు. ఏమయ్యా దళితులు మంజలు తాగేది, నువ్వు ఎక్కడ ఎలా గేదెను కడతావయ్యా అని చెప్పి ఇవిడ రివర్స్ అయింది. రివర్స్ అయితే అతను ఆమె మీద దౌర్జన్యం చేయబోయాడు. దౌర్జన్యం చేయబోతే ఈవిడి తిరగబడింది, బిందించుకుని కొట్టింది. అలాగే అక్కడ ఉన్న మన ఎవరైతే మాదిగ సోదరులు ఉన్నారో వాళ్ళు కూడా తిరగబడడం జరిగింది. తిరగబడితే ఈయన వెంటనే గ్రామంలోకి వెళ్ళిపోయాడు. అగ్రవర్ణాలకు సంబంధించిన మన మీద దళితులు తిరగబడుతున్నారు అబ్బాయిని అందరినీ రెచ్చగొట్టాడు. ఓ 4-5 పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళాడు, అన్ని చేశాడు, రెచ్చగొట్టుకున్నాడు. ఆయన మాట నమ్మిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, దళితులు మన మీద రివర్స్ అవటం ఏంటి? ఎప్పుడు మరి 50 సంవత్సరాల క్రితం అంటే ఎలాంటి పెత్తందారీ వ్యవస్థ ఉండేది? జనం అందరూ ఏకమయ్యారు, మాదిగపేట మీద దాడి చేశారు, దొరికినట్టు కొట్టారు, దాదాపు 6 చంపేశారు. 6 చంపేసిన ఈ ఘటనలో ఎవరైతే దీన్ని కథ వెనకుండి నడిపించాడని భావించారో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి గారు దగ్గుబాటి చెంచురామయ్య గారు, ఆయన అప్పటికి నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయిన పురంధరేశ్వరి గారిని బియ్యం తెచ్చుకున్నారు, వాళ్ళ ఇంటి కోడలుగా తెచ్చుకున్నారు. కాబట్టి చెంచురామయ్య గారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి వియ్యంకుడు. ఈ వియ్యంకుడు అనే కోణంలో ఎస్ ఆయన ముఖ్యమంత్రిగా ఎవరో నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, వాళ్ళు వియ్యంకుడే దీని వెనకాల ఉన్నాడని మన వాళ్ళు గట్టిగా ఫైట్ చేశారు. గట్టిగా ఫైట్ చేస్తే ఆ రోజు ఆ చెంచురామయ్య అనే వ్యక్తిని, ఆ ముఖ్యమంత్రి గారి వియ్యంకుడిని ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగిందట. ఆయనతో పాటు అక్కడ ఉన్న నిందితులను భావించబడుతున్న చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా మంది శిక్షలు పడ్డాయి. ఎవరైతే ఈ చెంచురామయ్య అనే ఆయన అరెస్ట్ అయి బయటకు వచ్చాడో, బయటకు వచ్చిన వ్యక్తిని పీపుల్స్ వార్ గ్రూప్, నక్సల్ గ్రూపు దళితుల మీద దాడి చేసిన కారణంగా నిన్ను చంపుతున్నావు అని చెప్పి ఆయన్ని చంపడం కూడా జరిగింది. ఆయన్ని చంపిన తర్వాత ఆ చంపిన వాళ్ళలో ఉన్న 2-3 ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళలో ఒక ఆయన డాక్టర్ అట. మరి అది ఎంతవరకు నిజం? అందరూ ఒకవేళ అది చెప్పింది అబద్ధం అయితే వెంకటేశ్వర గారు మాట్లాడింది అబద్ధం అని ఖండించండి, తప్పలేదు. నిన్న ఆయన దగ్గుబాటి వెంకటేశ్వర గారు మాట్లాడుతూ అందులో ఒక ఆయన, మా తండ్రిని చంపిన ఒక ఆయన వచ్చి, ఏమంటే మీరు లెటర్ ఇస్తే నేను శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందంటే ఆ లెటర్ కూడా ఇచ్చాను నిన్న అని చెప్తున్నాడు ఆయన వెంకటేశ్వర గారు. అది ఎంతవరకు అనేది నేను చెప్పలేను, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది నేను చెప్పలేను, అక్కడున్న మేధావులకు తెలుస్తుంది. ఇది కారంచేడు ఘటన. ఈ కారంచేడు ఘటనకి అక్కడున్న
మాదిగపల్లిలో ఉన్న సోదరులకి, అక్కడున్న కమ్మవారిపాలెంలో ఉన్న సోదరులు జరిగిన గొడవని, అలాగే అక్కడ సీఎం గారు వియంకుడు ఉన్నాడు కాబట్టి అక్కడ తీసుకొచ్చాం. అక్కడి నుంచి డైరెక్ట్ సీఎం గారి దగ్గర తీసుకెళ్ళాం. దీన్ని మొత్తం కమ్మ కులానికి మొత్తం ఆపాదించాం. అప్పుడు పార్టీలో ఏ విధమైన ప్రాధాన్యత లేకపోతే ఏ విధమైన మంచి పోస్టులో లేని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇప్పుడు బాధ్యులు చేస్తున్నాం. ఆ టైంకి అసలు పుట్టాడు లేదో తెలియని నారా లోకేష్ గారిని కూడా మనం విమర్శిస్తున్నాం. మరి ఇన్ని చేస్తున్నప్పుడు మరి చుండూరులో ఏం జరిగింది అది మర్చిపోయారు అందరూనే. చుండూరులో ఏం జరిగిందో నేను డైరెక్ట్ కథలా చెప్పే కన్నా ఆ రోజు జరిగిన సంఘటనని ఒక ఆయన రాశాడండి. ఈయన పేరు ఏంటంటే బొత్తుల వీరాస్వామి గారు, రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం. ఈయన రాశాడు క్లియర్గా. ఆ రోజు ఏం జరిగిందో మీకు వినిపిస్తాను. జస్ట్ ఒకసారి ఒక కథ చెప్పేటప్పుడు, ఒక సినిమా డైరెక్టర్ కథ చెప్తున్నప్పుడు మనం సినిమాని ఎలా ఊహించుకుంటామో, జస్ట్ ఈ జరిగిన ఈ దారుణ మారణకాండ నేను చదువుతాను. అక్కడ ఎలా జరుగుంటుందో మీరు ఊహించండి. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఒక అభివృద్ధి చెందిన గ్రామం చుండూరు. అక్కడ దాని పరిసర ప్రాంతాల్లో రెడ్డి ఆధిపత్యం అధికంగా ఉండేది. అక్కడ మాలలు బాగా చదువుకుని రైల్వే మొదలైన ప్రభుత్వ సంస్థల్లో పాటు మార్కెట్ ప్రాంతమైన తెనాలిలో చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకుని గౌరవప్రదమైన జీతాలు గడుపుతూ ఉండేవారు. అగ్రవర్ణ అంటే అక్కడ ఉన్న రెడ్ల మీద ఆధారపడకుండా అవసరం లేకపోవడంతో, వాళ్ళ మీద ఆధారపడే అవసరం లేకపోవడంతో, వీరి మీద అజమాయిషీ చలాయించే అవకాశం లేక అగ్రకులస్తుల అహంకారం దెబ్బతిన్నదట. ఇప్పుడు నేను రెడ్లందరినీ నేను అంటలే, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ చివరికి వచ్చేటప్పుడు, వీడియో చివరికి వచ్చేటప్పుడు వెళ్ళినప్పుడు మీకు అర్థమైపోతుంది. నేను ఆళ్ళకిలాగా గడ్డి తినే వ్యక్తిని కాదు. ఎవడు తప్పు చేస్తే వాడికే శిక్ష పడాలి తప్ప ఆ వెనకాల ఉన్న కులం ఏం చేస్తుంది, వాళ్ళ వెనకాల ఉన్న కుటుంబం ఏం చేస్తుంది, వాళ్ళందరూ ఉన్న పార్టీ ఏం చేస్తుంది అని నేను మాట్లాడతాను. కానీ మరి ఇక్కడ కారంచేడు ఘటన ఒక పార్టీకి, అప్పుడు కనీసం ఇంకా ఈ భూమి మీద కూడా రాని లోకేష్ గారికి ఆపాదించేటప్పుడు మరి ఇది కూడా ఆపాదించాలి కదా. అప్పటికే మాలల సామాజిక చైతన్యం చూసి వారు లేకపోతున్న అగ్రకులస్తులు రవి అనే ఒక దళిత పోస్ట్ గ్రాడ్యుయేట్ యువకుడు చూపించిన ఆత్మాభిమానాన్ని జీర్ణించుకోలేకపోయారు. 1991 జూలై 7న సినిమా హాల్లో పొరపాటున కర్రీ శ్రీనివాసరెడ్డి అనే యువకుడి కాలుకి రవి కాలు తగిలిందటండి. సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్ళినప్పుడు ఒకరి కాలు ఒకరి చేతులు ఒకరికి తగులుతాయి కదా. ఆ తగలటం ఒకవేళ ఎవరన్నా ఒక అమ్మాయికో లేకపోతే ఎవరికైనా ఒక మహిళకి తగిలిందనుకో, సరే ఒకవేళ అపార్థం చేసుకున్నారంటే అర్థం ఉంది. కర్రీ శ్రీనివాసరెడ్డి గారట, ఆయన మగోడే, రవి ఈయన మగోడే, కాలు తగిలిందట. పొరపాటున తగిలిందని చెప్తున్నా వినకుండా మీరు కొంచెం చదువు అబ్బగానే కళ్ళు నెత్తుకొచ్చేయని తిట్టాడట. రవి ఎదురు తిరిగి ఘర్షణ పడ్డాడు. ఆ గొడవలో శ్రీనివాసరెడ్డిని రవి కొట్టాడు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఎవడొంట్లో ఎంత బలం ఉందనేది ఆడిగే తెలుస్తుంది తప్ప మన కులాన్ని బట్టో లేకపోతే మన వెనకాల ఉన్న ధనాన్ని బట్టో ఒంట్లో ఉన్న ఆ పొగరు కానీ ఒంట్లో ఉన్న సత్తువు కానీ మారిపోదు. రవి ఒంట్లోకి ఒక సత్తువు ఎక్కువ ఉన్నట్టుంది. ఆ శ్రీనివాసరెడ్డి గారిని కొట్టాడట. అహం దెబ్బతిన్న అగ్రకులస్తులందరూ కలిసి మాలలను సాంఘికంగా బహిష్కరించాలని తీర్మానం చేసి వారి భూముల్లో ఆ ఊరి దళితులను పనిచేయనివ్వరాదని నిర్ణయించారు. పైగా దళితులను వారి నివాస ప్రాంతాల్లో రోడ్ల మీద నడవటాన్ని కూడా నిషేధించారు. ఒకసారి ఆలోచించండి. అంటే అక్కడ సామాజిక వెలి జరిగింది, పనికి పిలవట్లేదు. ఒకవేళ ఎవరన్నా పనిలోకి వెళ్ళేవాళ్ళు ఉంటే ఆ రోడ్డు మీద కూడా నడవటానికి అవకాశం లేదని వాళ్ళు హుకుం జారీ చేశారటండి. జూలై 12న చుండూరు అగ్రకులస్తులు మోదుకూరు, దండిపాలెం, వలివేరు మొదలైన గ్రామాల వారిని కలుపుకుని మాలపల్లిపై దాడి చేశారు. ఆ దాడిని తిప్పుకొట్టడంతో అగ్రకులాలు చల్లా చెదిరి పారిపోయి. జనరల్గానే మాలలంటే మహర్లు అంటే ఒక సైన్యాధ్యక్షుల వంశం నుంచి వచ్చిన డిఎన్ఏ మాది. దెబ్బలాడికి ఎప్పుడే వెనకాడం, దెబ్బలాడికి ఎప్పుడు రెడీగానే ఉంటాం. ఓ 2 దెబ్బలు తినడానికన్నా ఓ 10 దెబ్బలు కొట్టడానికన్నా సిద్ధంగా ఉండే డిఎన్ఏ. ఇప్పుడు నేనేదో కులాన్ని బట్టి ఏదో పౌరుషం వచ్చేద్దని ఇంకోటి చెప్పట్లే. ఇప్పుడు మా తాత సైనికుడు అనుకోండి, ఆటోమేటిక్గా నాకు సైనికుడి బుద్ధిలో కదా వస్తాయి. అప్పుడు అగ్రకులస్తులు దాడి చేశారట మాలపల్లి మీద, తిప్పికొట్టారు. తిప్పికొడితే పరుగించుకున్నారటండి. దీంతో కండబలంతో మాలలను ఎదుర్కోలేమని గ్రహించి పోలీసుల సాయంతో పథకం వేశారు. ఇక్కడి నుంచి చూడండి. ఎందుకంటే అప్పుడు ఈ ఎవరైతే రెడ్లు దాడి చేస్తున్నారో మాలల మీద, అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి ఉన్నారు. అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్లు మాలల మీద దాడి చేయడానికి ఒక స్కెచ్ చేశారట.
నేను రాష్ట్రంలో ఉన్న రెడ్లు అందరిని అంటలేదండి, ఇప్పుడున్న వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఇప్పుడున్న వాళ్ళకి ఈ పాపంలో ఏ విధమైన భాగస్వామ్యం లేదు. ఇప్పుడున్న వాళ్ళు అందరూ అమాయకులే. ఓకేనండి, నేను గతంలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. దీంతో కండబలంతో మాలను ఎదుర్కోవాలని గ్రహించి పోలీసుల సాయంతో పథకం వేశారు. ఆగస్టు 4న రాజబాబు అనే కుర్రాడు టీ కొట్టు దగ్గర పేపర్ చదువుతుండగా తమ అమ్మాయిలను ఏడిపించాడనే నెపం వేసి కర్రతో కొట్టి తిరిగి వాళ్లే పోలీసులను రక్షణ కోరి మాలపల్లెలను పోలీసు నిర్బంధంలో ఉండేలా చేశారు. ఫస్ట్ అయితే టీ కొట్టు దగ్గర కూర్చున్న కుర్రాడు రాజబాబు అనే కుర్రాడిని అటాక్ చేశారు. ఈడు మా అమ్మాయిలను ఏడిపెత్తున్నాడని కారణం పెట్టారు, కొట్టారు. వాళ్లే కొట్టి ఇప్పుడు మాలను మా మీద దాడి చేస్తున్నారండి, మాకు పోలీసు రక్షణ కావాలని ఆ సెక్యూరిటీ కోరారట. కోరితే ముఖ్యమంత్రి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఈజీగా వచ్చేస్తుంది కదా పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు. సినిమాలో కూడా ఉండదు ఇలాంటి స్కెచ్, ఇంకా ఏ సినిమాలో పెట్టలేదండి. పోలీస్ సెక్యూరిటీ పెడితే అదే అదునుగా భావించి ముందుగా అనుకున్న పథకం ప్రకారం పోలీసు వారి సాయంతో చుండూరు, మోదుకూరు మొదలైన గ్రామాల అగ్రకులస్తుల బృందాలుగా ఏర్పడి ఇనుపరాడ్లు, కత్తులు, గొడ్డలతో సిద్ధంగా ఉన్న చోటుకే దళితులను తరిమారు. ఇది చూడండి, అసలు చదవటానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు. ఇది వీళ్ళు డైరెక్ట్గా మాలపల్లి మీదకి వస్తే మాలపల్లిలో ఉన్న మాలల స్థానబలంతో గిరిల్ల తరహాలో యుద్ధం చేసి ఎలాంటి వాళ్ళన్నా తరిమి కొడుతున్నారని వాళ్ళని ఆ పేటలో మనం ఏం చేయలేము. పేట నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొస్తే మనం బయట తీసుకొచ్చి చంపాలని ఎలాంటి స్కెచ్ చేశారు చూడండి. ఆ సమయంలోనే ఇది త్రిశూల వ్యూహానికి అమ్మ మొగుళ్ళు లాంటి వ్యూహం వేశారు. అంటే మరి డైరెక్ట్గా ఇప్పుడు రెడ్లు వెళ్ళి అక్కడ ఉన్న మాలను కొడుతున్నారు, మాలలు పరిగెట్టరు, మళ్ళీ తిరిగి పరిగెట్టించారట. అందుకని పోలీసులను పంపించారు. ఈసారి పోలీసులను పంపించి, పోలీసులారా ఇదిగో మీకు ఈ రోడ్డు ఉంది లోపలికి వెళ్ళడానికి తూర్పు నుంచి, మీరు తూర్పు నుంచి కనుక వెళ్తా ఉంటే మీరు తూర్పు నుంచి వస్తారు, వాళ్ళు పడమరకు పరిగెట్టుకొస్తారు. వాళ్ళు పడమరకు పరిగెట్టుకొస్తే మేము అక్కడ ఆల్రెడీ కాసుకుని ఉంటాం. యుద్ధంలో శత్రువులకి వేస్తారు చూడండి ప్లాన్, అలాంటి ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ వేస్తే వాళ్ళని ఏం చేస్తారు, దళితులు పోలీసులు వస్తున్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుందాం అని అనుకుంటారు కదండి. వాళ్ళ పోలీసులు ఇలా రావడం చూసి వాళ్ళు ఇలా పరిగెట్టారు. నిజంగా అంటే తూర్పు పడమరాని నేను జస్ట్ ఊహాజనితంగా చెప్పాను, కానీ అక్కడ అది జరిగింది. పోలీసులు ఒక వైపు నుంచి వస్తుంటే దానికి వ్యతిరేక దిశలో మాలలు పరిగెట్టారు బయటికి. ఈ విషయం తెలియక అటువైపే పరుగులు తీసి వారికి చిక్కేశారు. అక్కడ సరిగ్గా కాసు కూర్చుని ఉన్నారు వీళ్ళు. సరిగ్గా 4-5 గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా కర్రలు, కత్తులు, బరిసెలు పట్టుకుని ఎక్కడైతే కాసు కూర్చున్నారో అక్కడికి వెళ్ళి లేగదూడల్లో దొరికేశారండి వాళ్ళకి. ఇదండి యుద్ధం అంటే. యుద్ధం చేసి పద్ధతి ఇదా? ఆలోచించండి. కొత్త కాలువ గట్ట మీద దళితులను తరుముకుంటూ వెళ్ళిన అంతక ముఠాకు 1వ నెంబర్ పిల్ల కాలువ వద్ద మండు రమేష్ దొరికాడు. అతన్ని దారుణంగా హతమార్చి మృతదేహాన్ని పిల్ల కాలువలో పడేశారు. తర్వాత 2 అంతకముఖలు మోదుకూరు రైల్వే గేట్ దగ్గర కలుసుకున్నాయి. అక్కడ వారు జాలాది ఇస్సాకు, అంగలకుదురు రాజమోహను, సంకూరు సంసోను, దేవరపల్లి జయరాజులను చుట్టుముట్టి హతమార్చారు. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే పోలీసులు వస్తున్నారు కదని పరిగెడుతున్నారు. పోలీసులు అంటే అరజేనకు వస్తారు అనుకుంటారు కానండి, ఆ సమయంలో మరి ఇంత మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు కంగారులో పరిగెట్టేవాడు ఏం చేస్తాడు, కర్ర కత్తో పట్టుకుని పరిగెట్టాడండి, ఉన్న పళంగా పారిపోతాడు. పోలీసులు వస్తున్నారు అనగానే ఉన్న పళంగా ఆ లుంగి కట్టుకున్నాడో లేదో కూడా తెలియకుండా పరిగెడతాడు. అంటే అలా బెదిరించి ఆ భయభ్రాంతుల్లో ఉన్న వ్యక్తి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే ఆ భయభ్రాంతుల్లో ఉన్న వ్యక్తిని సడన్ గా ఒక మోక పట్టుకుని అక్కడికక్కడే చంపి గోనుల్లో చుట్టేసండి కాలంలో వాడేశారటండి. గోనుల్లో చుట్టి ముఠాలుగా ఏర్పడి శవాలను దగ్గరలో ఉన్న పశువుల కోటంలోకి ఇడ్చుకెళ్లారు. గోతాల్లో కుక్కి కట్టేశారు. 4 శవాలను వేరువేరు చోట్ల కాలువలో పడేశారు. మిగతా వారు తప్పించుకుని పారిపోయి ఉంటారు అనుకున్న ఆగస్టు 8న అంగలకుదురు జాలాది మత్తయ్య శవం ఉన్న గోతం తుంగభద్ర కాలంలో దొరకడంతో అనుమానం వచ్చి మిగతా వారి కోసం వెతకగా కొంచెం దూరంలో మల్లెడి సుబ్బారావు శవం దొరికింది. అక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఇంటూరి లాకుల వద్ద జాలాది ఇమ్మానియల్, మండ్రు రమేష్ మృతదేహాలను మూటలో, ఇంకొంచెం దూరంలో మోదుకూరు ఆలపాడు రోడ్డు దగ్గర ఓ పంట కాలువలో సంకూరు సంసోన శవం గొనుసంచి దొరికాయి. ఇది మొన్న ఏదో దమ్మనో సినిమా వచ్చిందండి ఎన్టీఆర్ గారిది. ఎన్టీఆర్ గారి సినిమాలో ఎన్టీఆర్ గారి వర్గానికి సంబంధించిన వాళ్ళని అలాగే కట్టి చంపేసి
మూటలు కట్టేసి నీటిలో పాడేసి ఉంటారు. అసలు ఆ సీన్ చూస్తే మనకి అది సినిమా అని తెలిసినా కూడా చాలా భావోద్వేగానికి గురవుతాం. అక్కడి నుంచే ఎన్టీఆర్ కూడా కత్తి తీసుకుని ఇంక అందరిని నరగటం మొదలు పెడతాడు ఆయన ఆ సినిమాలో. ఆ ఘటన చుండూరులో ఇది రియల్గా జరిగిందండి. ఇదేం ఆషామాషి విషయం కాదండి ఇది. కానీ ఇప్పుడు కారంచేడులో దాడి జరిగితే కమ్మలో మనకు శత్రువులు అని చెప్పినప్పుడు, కారంచేడులో కమ్మవారు మాదివారి మీద జరిగిన దాడికి కమ్మవారు మొత్తం దళితులకి శత్రువులుగా కమ్మవారిని మార్చగలిగారు. ముఖ్యంగా ఇక్కడ మాలలమే జరిగింది దాడి చుండూరులో. మాలలు ఎవరు టీడీపీలో ఉండొద్దని చెప్తూ ఉంటారు చాలా మంది మేధావులు, కానీ మాలలందరూ వైసీపీలో ఉంటారంటారు. మరి ఇక్కడ మాలల్ని జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు చంపినప్పుడు మరి మాలలు ఎలాగా ఎందుకు ఉండాలి వైసీపీలో, ఎందుకు ఉండాలి జగన్ రెడ్డి దగ్గర అంటే మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు కారంచేడు ఘటన జరిగిందండి. మాదిగవారు కమ్మవారి ద్వారా ఫలానా చోట 50 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు దాడికి గురయ్యారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అనే ఆ కన్సర్న్ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కూడా చూపిస్తుంది. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ దాడికి గురై చనిపోయిన స్థాయి నుంచి ఆ మాదిగ బిడ్డ వంగలపూడి అనిత ఈ రోజున ఈ రాష్ట్రానికి హోంమంత్రి అయింది చంద్రబాబు గారి ఆశీస్సులతో. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఆయన్ని కులం పేరుతో కనుక పిలిస్తే మరి అదే కమ్మవారి ఆశీస్సులతో. 25 సంవత్సరాల నుంచి ఈ మందకృష్ణ అనే ఆయన అతని వాదనలో న్యాయం లేకపోయినా వర్గీకరణ 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 అని అతను అలా పోరాడుతూ పట్టుకూర్చుని ఉంటే అదే తెలుగుదేశం పార్టీ ఇది మాదిగల ఆత్మగౌరవ నినాదమేమో, ఇది ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళు భావిస్తారేమో అని అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వర్గీకరణ కూడా ఇచ్చింది. అయితే మాలలకి తెలుగుదేశం పార్టీ శత్రువు ఎలాగైందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మాలల్ని ఒకవేళ ఆ సామాజిక వర్గాలు చంపారు కాబట్టి అంటే ఇక్కడ రెడ్లు డైరెక్ట్ అటాక్ చేశారు. ఇంకో దారుణం ఏంటంటే చుండూరులో ఇప్పుడు కారంచేడు విషయంలో శిక్షలు పడ్డాయి. ఎవరైతే మెయిన్ ముద్దాయి అని భావించామో ఒక సీఎం గారు వియ్యంకుడిని చంపారు, కౌంటర్ అటాక్ జరిగింది. ఆ కౌంటర్ అటాక్ చేసినప్పుడు కూడా ఆ సీఎం గారు వియ్యంకుడి గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన క్షమాపేక్ష లెటర్ ఇచ్చాడట, సరే మేము క్షమించామండి అని. కానీ చుండూరులో ఏం జరిగింది తెలుసండి? ఈ విషయంలో నేను మన పివి సునీల్ కుమార్ గారిని అప్రిషియేట్ చేస్తున్నానండి. పివి సునీల్ కుమార్ గారు పుస్తకం రాశారు తూ అని చెప్పి. ఆ పుస్తకంలో ఆఖరి పేజ్ ఉంది, ఆఖరి పేజ్ చదివి వినిపిస్తాను వినండి. కింద కోర్టులో ఈ చుండూరు నరమేధం చేసిన వాళ్ళందరికీ కింద కోర్టులో శిక్షలు పడ్డాయి. శిక్షలు పడితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారట. హైకోర్టుకి వెళ్తే అక్కడ జరిగింది ఏదో చిన్న సన్నివేశంలో రాశాడు ఈయన. కింద కోర్టులో శిక్ష పడిందని సంబరపడ్డాం, కానీ పెద్ద కోర్టులో వాళ్ళ కులపోడి దగ్గరికి మళ్ళా ఎక్కింది కేసు. పెద్ద కోర్టులో పెద్ద జడ్జి గారు కదా అన్యాయం జరగదనుకున్నాం అని రాశాడు ఇక్కడ. అయితే ఆ జడ్జి గారు ఏం అడిగారంటే ఏంటండి, ఇంకా కులాలు ఎక్కడ ఉన్నాయి అన్నాడు జడ్జి గారు. వీళ్ళకి ఈయన పేరేటి అని అడిగాడట పక్కనున్న ఆయన. ఎంగల్ రెడ్డి అటండి ఆయన పేరు. ఇంకా కులాలు ఎక్కడ ఉన్నాయి, అంతమందిని చంపేస్తే ఒక్కడు కూడా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఇది తప్పుడు కేసు అన్నాడటండి ఆయన. చూడండి ఒకసారి, ఏ పార్టీ అయితే మంది అనుకుంటున్నామో, ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన మేనమావలు అనుకుంటున్నామో, మరి ఒక రకంగా ఆల్మోస్ట్ అది ఆ కాంగ్రెస్ పార్టీ హయాంలో, నేను కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నేను తప్పు పట్టట్లే, కానీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వీళ్ళ చేతుల్లో చెప్పు చేతల్లో ఉంది. వీళ్ళ చెప్పు చేతల్లో ఉంది కాబట్టి కనీసం నరికినోళ్ళకి శిక్ష కూడా పడలేదు తెలుసండి. అందరూ బయటకు వచ్చేసారట. అందరూ ఆ చుండూరు ఘటనలో చంపేసిన శవాల్ని ఈ గోను సంచుల్లో కట్టి కాలంలో పాడేశారు కదా, ఇవన్నిటిని కూడా తీసుకెళ్లి పోస్ట్ మార్టం కానీ పెడితే ఆ పోస్ట్ మార్టం చేసే డాక్టర్ అతను కూడా దళితుడేటండి, అతను మాలోడే ఉంటాడు. ఈ శవాలో వీటి పరిస్థితి చూసి ఏంటి నా జాతి ప్రజలు ఇంత దారుణంగా అయ్యారు అనుకున్నాడో, లేకపోతే ఇప్పుడేలా చంపారు మమ్మల్ని కూడా ఇలా చంపేస్తారు అనుకున్నాడో, లేదా మేము చెప్పినట్టు కనుక నువ్వు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకపోతే నీ భార్య బిడ్డల్ని చెరిచేస్తాం, వాళ్ళని కూడా చంపేలాగా గోతంలో కట్టి పారేస్తామని బెదిరించారు.
ఆ పోస్ట్ మార్టం చేసే డాక్టర్ కూడా సూసైడ్ చేసుకున్నాడంటే అదే పోస్ట్ మార్టం రూమ్లో. ఇంత దారుణమైన విలనిజం వేరే ఎక్కడా లేదు చరిత్రలో. కానీ మరి ఇప్పుడు ఎందుకు మొన్న ఏదో కారంచేడు ఘటన దినోత్సవం అని చెప్పి అది ఏదో నిరసనలని నల్ల బ్యాడ్జీలని ఇన్ని మాట్లాడిన వైసీపీలో ఉన్న ముఖ్యంగా మాల నాయకులను అడుగుతున్నాను నేను. ఇక్కడ మాలల్నే చంపారు, చంపితే వాళ్ళకి కనీసం శిక్ష కూడా పడే పరిస్థితి లేదు. మీరు ఎలాగ ఆ పార్టీలో కొనసాగుతున్నారు? మీరెందుకు ఆ పార్టీలో ఉన్నారు నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీ ఏంటి, ఏం అన్యాయం చేసింది? మాలలకు ఏం అన్యాయం చేసింది? మాదిగలకి ఏం అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ? అప్పుడున్న ఒక గ్రామంలో జరిగిన దాన్నే వాళ్ళ ప్రాతిపదిక తీసుకుని ఇప్పటికింకా మాదిగల పట్ల కన్సర్న్ చూపిస్తారు తెలుగుదేశం పార్టీ ఇప్పటికింకా. కానీ మరి ఈ చుండూరులో ఎంత దారుణం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా దాన్ని ఖండించాడా? చుండూరు ఘటన నేను ఖండిస్తున్నానని చెప్పి ఎప్పుడైనా చెప్పాడా? అరే నిన్నగాక మొన్న సుధాకర్ గారిని, సుబ్రహ్మణ్యాన్ని, చీరాల కిరణ్ కుమార్ని మళ్ళీ ఇక్కడ కూడా చంపేశారు. చాలా మంది మాలలు చంపేశారు, మాదిగలు చంపేశారు. చంపిన వాళ్ళు కూడా ఆయన ఇంకా నేను సపోర్ట్ అన్నాడు కదా. ఏంటండి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి నాకు అర్థం కాదు. ఎవరు శత్రువు అంటే ఇప్పుడు మాలలు అసలు తెలుగుదేశం పార్టీలో ఉండకూడదు అంటారేంటి నాకు అర్థం కాదు. రండి ఎవడన్నా డిబేట్ చేద్దాం రండి. మాలల్ని ఇప్పుడు నిజం మాలలు ఒకళ్ళు కాదండి, మాలలకి కమ్మల శత్రువులు కాపుల శత్రువులు అని ప్రచారం చేస్తున్నారు. మరి రెడ్ల శత్రువులని ఎందుకు ప్రచారంలో లేదు? ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం జరిగిన ఒక గొడవను పట్టుకుని మరి కమ్మలు మొత్తం దళితులకు శత్రువు అని ప్రచారం జరిగినప్పుడు దానికన్నా 4 సంవత్సరాల తర్వాత జరిగింది, 4, 3 ఎన్నో సంవత్సరాలు. మరి చుంటూరులో జరిగిన ఘటన వల్ల రెడ్లు దళితులకు శత్రువులు అనే ప్రచారం ఎందుకు లేదు? ఇదే ఇక్కడ నేను అడిగే అసలు సిసలైన ప్రశ్న. అక్కడక్కడ కాపులు దాడి చేస్తున్నారు కాబట్టి కాపులు దళితులకు శత్రువులు అని చెప్పి ఒక క్రియేషన్, ఓ ప్రచారం నడుస్తుంది ఈ రాష్ట్రంలో. ఇంత దారుణమైన మారణకాండం చేసిన వాళ్ళని కూడా కులం ప్రాతిపదికన వాళ్ళకి శిక్ష పడకుండా వదిలేశారట, వాళ్ళందరినీ బయటకు వదిలేశారంట అనే ప్రచారం ఎందుకు లేదు ఈ రాష్ట్రంలో? ఎందుకు లేదని చెప్పనండి. ఆ రోజు జరిగిన ఘటన, కారంచేడు ఘటనని ఒక కులానికి ఆపాదించి తద్వారా ఒక పార్టీని డిఫేమ్ చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ బాగా ఉపయోగించుకుంది. అలాగే కాపులు దళితుల మీద దాడి చేస్తారు, కాపులు దళితుల మీద దాడి చేస్తారనే ఈ ప్రచారం కూడా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత బాగా జోరు అందుకుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పోడంటే మేమందరూ ఊహించిన దానికన్నా, జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే వాళ్ళ బ్యాచ్ అనుకున్న దానికన్నా 100 రెట్లు గొప్పోడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చుంటూరులో ఎంత దారుణ మారణకాండ జరిగినా దాన్ని రాష్ట్రంలో ఉన్న రెడ్లందరికీ ఆపాదిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయించలేదు. అంటే ఆ రెడ్ల మీద కూడా ఆయనకున్న కన్సర్న్ చూడండి. ఎవరో కొద్దిమంది చుండూరులో రెడ్లు చేసిన తప్పుకి ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్లందరినీ మనం ఎలా తప్పు పడతాం అనుకున్నాడు ఆయన. మరి లేకపోతే ఆయన చేయించవచ్చు కదా ప్రచారం. అయితే అప్పుడున్న జనార్దన్ రెడ్డి గారు అనే ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ, ఈ దారుణ మారణకాండనే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి కూడా అంటకట్టలేదండి తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అంటకట్టి ఇదిగో కాంగ్రెస్ హయాంలో ఓ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఇగో రెడ్లు వెళ్ళి మాలపల్లి మీద పడి మాలల్ని ఓచకోత కోసారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబించింది అని అప్పుడు ప్రచారం చేయలేదండి. ఎందుకంటే ఎక్కడో గ్రామంలో జరిగింది, ఒక పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? అలా మాట్లాడడం తప్పు అని ఆలోచించాడు ఆయన. మరి అదే ఆలోచన మీకుందా? వైసీపీలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, అదే ఆలోచన మీకుందా? అర్థం చేసుకోవాలండి. చుండూరుకి కారంచేడుకి చాలా చాలా అంటే 10 times ఎక్కువ తీవ్రత ఉంది. మేము ఇంకా చెప్పాలంటే అనాథరైజ్డ్గా 24 మంది చనిపోయారు అంటున్నారు. 24 మంది చనిపోయారు, మిగతా వాళ్ళు గల్లంత అయిపోయి డెడ్ బాడీలు దొరకలేదు అంటున్నారు. ఆ రోజు జరిగిన సంఘటన జరిగిన రోజు న్యూస్ పేపర్ క్లిప్ కూడా నా దగ్గర ఉంది. ఇది ఎప్పుడంటే డేటు 9/8/1991 ఆంధ్రజ్యోతిలో పడిందండి. భయం గుప్పిట్లో చుండూరు, 8 మృతదేహాలు లభ్యం, మరో 20 మంది గల్లంతు. ఇది మీకు రివర్స్ లో కనపడుతుంది. మరో 20 మంది గల్లంతు అని రాశారు ఆ రోజు. ఏమైపోయారు వాళ్ళందరూ? ఇప్పుడు మరి మొన్న ఎవడాడు ప్రదీప్ రెడ్డి గారు, చింతా ప్రదీప్ రెడ్డి అనేవాడు వీడియో మాట్లాడి అక్కడ ఒక స్కూలు దగ్గరికి వెళ్ళారు లోకేష్ గారు.
ఆ స్కూల్ కట్టింది ఎవరని అక్కడ ఆ స్కూల్ బయట ఆ విగ్రహం ఉంది. ఎవరంటే అయినా ఈ చుండూరు ఘటనకి కారణం అని భావిస్తూ అరెస్ట్ అయిన వ్యక్తి, ఆ ఘటనకు బాధ్యుడిగా మర్డర్ అయిపోయిన వ్యక్తి. అయితే ఆ స్కూల్ కట్టింది ఆయననేమో, లేకపోతే ఆ స్థలం ఇచ్చింది ఆయన అయి ఉంటుంది. అక్కడ ఆ బొమ్మ ఉంటే, ఆయన విగ్రహం ఉంటే, ఎవరో హెడ్ మాస్టర్ ఎవరో వచ్చి దండేమన్నారు, దండేసాడే. ఇంత ఆలోచించలేరు. అప్పటికప్పుడు జరిగిన ఆ సన్నివేశాల్లో ఇంతలాగా ఆ 50 సంవత్సరాల క్రితం అది జరిగింది కదా, ఇది అంత ఎవరికి ఎలగదండి. దానికి ఆ చింతా ప్రదీప్ రెడ్డి అనేవాడు ఆ విగ్రహాన్ని దండేసాడంటే దళితుల ఊచకోతను ఆయన సమర్థించాడు, దళితుల్ని అలా చేసిన వాడిని సమర్థించాడు. ఇలా మాట్లాడిన ఎదవ రే ప్రదీప్ రెడ్డి, మీరు చుండూరులో మీ కులస్తులు చేసింది అది. మీ కులం నాయకుడు, మీ కులంలో ఉన్న వ్యక్తి ఒక జడ్జిగా ఉంటే నేరస్తులను కూడా శిక్ష లేకుండా బయటకు వదిలేసిన క్రమం అది. ఏ రోజన్నా దాని మీద సానుభూతి వ్యక్తం చేసేవారా నువ్వు? నేను వైసీపీలో అందరిని అడుగుతున్నాను, వైసీపీలో ఉన్న రెడ్లందరినీ అడుగుతున్నాను. మీరు కారంచేడు గురించి మాట్లాడాలంటే చుండూరు గురించి మాట్లాడండి. అప్పుడు మీరు కారంచేడు గురించి కూడా మాట్లాడండి. ఆ వైసీపీలో ఉన్న మాలలను అడుగుతున్నాను ముఖ్యంగా. కారంచేడు ఘటన మాదిగలు మరియు కమ్మవారి మధ్య జరిగింది. మాదిగ వారికి కమ్మవారికి మధ్య జరిగిన ఘటన. దాని మీద ఇంత గొడ్డలు చెప్పుకుంటున్న మీరు చుండూరులో మాలవారికి రెడ్డి వారికి జరిగిన దాని మీద ఎందుకు మాట్లాడరు? ఎందుకు ప్రశ్నించరు? అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి, అది మళ్ళీ మాలలో టీడీపీలో ఉండకూడదు అంటారు. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు ఒకసారి లెక్కలు తీయండి, ఎవడైనా సరే ఓపెన్ ఆపరుతున్నాను. కమ్మవారు మాలవారి మీదో మాదిగ వారి మీదో చేసిన దాడులు 10 సంవత్సరాలు తెస్తారు, 20 సంవత్సరాలు తెస్తారు. తీయండి ఎఫ్ఐఆర్ ఎన్ని ఉంటాయో. నాకు తెలిసి చాలా అంటే చాలా 0.1% కూడా ఉండవేమో అనుకుంటాను నేను. ఎందుకంటే ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంత గమ్మున ఎవరి మీద గొడవలకు వెళ్ళటం, ఎవరిని కొట్టడం, ఇది చేయటం. నేనే సాలకోటలో, నేను చిన్నప్పటి నుంచి సాలకోటలో బతికాను. చిన్నప్పటి నుంచి నేను కమ్మలను చూస్తూనే ఉన్నాను. ఎప్పుడో ఇంక మరీ తప్పదంటే తప్ప వాళ్ళ ప్రతి చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం, పక్కోడికి వెళ్ళగడం, ఇది చేయడం నేను చూడలేదు. ఎవరో ఒకరిద్దరు ఉంటూ ఉండొచ్చు, అన్ని కులాల్లోనూ చిల్లరగాళ్ళు ఉంటారు. కానీ మెజారిటీని బట్టే కదా మనం ఆ కులాన్ని ఒక నిర్ణయానికి రావాలి. తీయండి ఒకవేళ దళితులకి, ముఖ్యంగా మాలలకి కమ్మోళ్ళ శత్రువులు, మాలలు టీడీపీలో ఉండకూడదని ఎవడైతే మాట్లాడుతున్నాడో ఎఫ్ఐఆర్ తీయండి బయటికి. మాలల్ని రాష్ట్ర చరిత్రలో ఊచకోత కూర్చున్న వాళ్ళు ఏ కులస్తులో తీయండి, చరిత్ర తీయండి, చుండూరు చరిత్ర తీయండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మనం ఉండకూడదా, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పార్టీలో ఉండకూడదని తెలుస్తుంది, వచ్చే తరాలకు తెలుస్తుంది. అదండి పరిస్థితి. ఇక్కడ కామెంట్లు పెట్టే వాళ్ళకి పాపం వాళ్ళకి ఏం తెలియదు. కామెంట్ పెట్టి స్క్రీన్ షాట్ తీసుకుని పైకి పంపిస్తే 5 రూపాయలు 10 రూపాయలు వేస్తారు వైసీపీ వాళ్ళకి. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడినా లేదో తిట్టుకుంటూ ఉంటారు, తిట్టుకునే ఉంటాయి. మన దారంటే వెళ్తున్నప్పుడు కుక్కలు మురుతూ ఉంటే మనం పట్టించుకుంటామా? ఇది కూడా అంతే. ఇందులో కూడా నాకు తెలిసి మాలలు కూడా ఉంటారు. నేను చెప్పేది ఏది వినరాల్లో, ఏది వాళ్ళ బురకెక్కదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాలలకు శత్రువు అండి, అబ్బాయి మాలలు తెలుగుదేశంలో ఉండకూడదండి అంటారు. ఎందుకంటే ఏమో వాళ్ళకే తెలీదు. ఒక దళితుడిగా చెప్తున్నా, ఇంకోసారి దళితుల కోసం మాట్లాడకూడదు నేను. ఎందుకంటే ఇలాంటి వాస్తవాలు బయట పెడుతున్నాను కదా. ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చేస్తుంటే పాపం నేను అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేడు ఎవడని. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీద అంటే ఒక రకంగా మాలలకి భవిష్యత్తు లేకుండా చేసి పారేశారు కొంతమంది. అది ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ పార్టీల మత్తులో ఉన్న మాల నాయకులు కావచ్చు. ఒక పార్టీని కంప్లీట్ మాలలకు శత్రువుని చేసి పారేశారు. ఈవెన్ నేను కొంతమంది మొన్న గెజెట్ ఆఫీసర్లతో మాట్లాడాను, మాల గెజెట్ ఆఫీసర్లు. గత ప్రభుత్వ హయాంలో ఈ అధికారులందరూ ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళే కదా అధికారులు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఉన్న రెడ్డి అధికారులు ఎవరైనా ఉంటే, వైసీపీ కోసం అనుకూలంగా పనిచేసిన రెడ్డి అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళనన్నా విడిచిపెడుతున్నారు. కానీ మాల అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ పడిపోతుంది. ఏంటి కారణం ఏంటి? అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే రెడ్ల కన్నా మాలలకే ఎక్కువ ప్రాధాన్యత ఉందా పార్టీలో?
ఎందుకు మాలలు ఈ తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎందుకు శత్రు అయ్యారు? ఎందుకంటే కొంతమంది లత్కూరగాళ్ళు, మొండాకూరగాళ్ళు చేసిన పనిది. మాలలకు ప్రత్యేకంగా పార్టీ లేకపోయినా ఉన్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీకి అంటగట్టారు, దాని తర్వాత వైసీపీకి అంటగట్టేస్తున్నారు అంతే. ఇక కంప్లీట్గా మేము తెలుగుదేశం పార్టీకి మేము శత్రువులు అని చెప్పేసి ఇక మాలలకి మరొక పార్టీ లేకుండా మేము చచ్చినట్టు వాళ్ళు కాలు దగ్గర ఉండేలా చేస్తున్నారండి. ఏ కులం అండి? ఒకే పార్టీలో ఉన్న కులం పేరు చెప్పండి. ఈ రాష్ట్రంలో రెడ్లందరూ వైసీపీలో ఉన్నారా? కమ్మలందరూ టీడీపీలో ఉన్నారా? కాపులందరూ జనసేనలో ఉన్నారా? ఉంటారు కదా. అన్ని పార్టీల్లోనే ఉంటారు అందరూనే. కానీ మాలలందరూ వైసీపీలోనే ఉన్నారని చెప్తారు డాకూరుగాళ్ళు. ఏం చేయాలి మడి కొడుకుల్ని? ఏం చేయాలరా? మీరు చేసే తప్పుడు ప్రచారం వల్ల అవును ఇక మాలందరూ వైసీపీ ఆడు కదండి, మరి మీకు ఏమో పోస్టింగ్ ఇవ్వాలన్నా, మరి ఏమైనా చేయాలన్నా మీరు వైసీపీ అంటున్నారండి అని పాపం మాలగా పుట్టినందుకు ఆ ఉద్యోగులు బలైపోతున్నారు తెలుసా. నేను కూడా చాలాసార్లు అనుకున్నాను, నేను మాలగా కాకుండా మాదిగ్గా ఉండుంటే ఈరోజు ఎమ్మెల్యేని. నేను మాలగా ఉండటం వల్ల ఈ మాలలైన వైసీపీలో ఉన్న వాళ్ళు చేసిన కుట్రల్లో రాయేష్ మాల కాబట్టి వైసీపీకి అనుకూల మొత్తం వాళ్ళ వర్గం అంతా వైసీపీలో ఉందంట అనే ఈ ప్రచారం ఈ వేరే ఏ పార్టీలో కూడా మాలోడికి భవిష్యత్తు లేకుండా చేస్తుంది. అది ఒక టీడీపీ కాదు, జనసేన కాదు, ఏ పార్టీలో కూడా మాలోడికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారా లత్కూర్నాయాళ్ళ. మిగతా కులాలన్నీనేమో అయితే ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీ నాయకుడు అవుతాడు, ఇంకో పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీ నాయకుడు అవుతాడు. కానీ ఇదేంటి? వైసీపీకి చెందిన రెడ్డి అధికారులు కూడా మంచి పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారు. వాళ్లకున్న పరిచయాలను బట్టో లేకపోతే వాళ్ళ లాబింగ్లు బట్టో ఏదో విధంగా. కానీ ఈ ప్రభుత్వంలో లేకపోతే ఏదైతే యాంటీ వైసీపీ పార్టీ, యాంటీ కాంగ్రెస్ పార్టీ హయాంలో మాల అధికారులే మూల్యం చెల్లించేస్తున్నారు. నిజానికి ఆ మాల అధికారులు చాలా మంది తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. మేము తెలుగుదేశం పార్టీకి ఓటేసినా కాదు, మేము తెలుగుదేశం వాళ్ళని చెప్పినా నమ్మే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. చాలా అన్యాయం అండి. అదండి, తెలుగుదేశం పార్టీలో ఉంటే మాలను అవమానిస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవమానిస్తున్నారని కాదు, ఈ వైసీపీలో ఉన్న లేకపోతే ఎవరైతే ఒక పార్టీకి కులాన్ని మొత్తం తాగడేద్దామని ట్రై చేస్తున్నా లత్కూరుగాళ్ళు చేస్తున్న పనులు అవి. మాలాడు అయ్యండి ఆ పార్టీలో ఎలా ఉంటావు? మాలాడు తెలుగుదేశం అంటే తప్పేంటి? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా మాలను చంపిస్తారా? లోకేష్ గారు ఎక్కడైనా మాలల మీద దాడులు చేపించారా? తీయండి, ఏమైనా ఉంటే ఆధారాలు పెట్టండి రా. తమ్ముడు రాజు గూడాల రాజుగాడు లోకలట. వదిలేండి తమ్ముడు, వాళ్ళు వదిలేండి, ఇంకా వాళ్ళకి ఎన్ని సమాధానం చెప్పిన వాళ్ళు అంతే. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు, మాట్లాడుకుని ఇవ్వటమే. విజయ్ కుమార్ కొండేపూడి అంటున్నాడు, అవునన్నా ఇది మటుకు వాస్తవం, మీరు మాల జాతిలో పుట్టినందుకు మిమ్మల్ని చాలా మంది అవమానిస్తున్నారండి. అంటే ఒక కులంలో పుట్టినందుకు ఆ కారణంగా అవకాశాలకు దూరం అవ్వకూడదండి, ఆ కారణంగా అవమానాలు పడకూడదు. నిజం చెప్తే మీరు నమ్మరు, నేను ఒక పెద్ద అయిన దగ్గర విన్నాను ఈ మాట. ఈ రోజున మాలల పరిస్థితి ఎలా ఉందంటే అస్పృశ్యుల్లో అస్పృశ్యత. అర్థమైంది మీకు? అస్పృశ్యులకే అస్పృశ్యులుగా ఉన్నారు మాలల్లో. కారణం ఏంటి? ఒక పార్టీకి కట్టు బానిసలా కట్టి పారేసి అయితే కాంగ్రెస్, అయితే వైఎస్ఆర్సీపీ అంతే. అలాగే ఈ జాతి మొత్తాన్ని 50 లక్షల మంది ఉన్న ఈ కులాన్ని ఒక పార్టీకి కట్టు బానిసలా కట్టి పారేయడం ద్వారా ఆ మాలలకు ఇంకా వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా వేరే పార్టీలో చేరిన భవిష్యత్తు లేకుండా చేసి పారేశారు. చాలా బాధపడుతున్నానండి నా విషయంలో. అయితే అన్ని కులాలు మంచివే, అన్ని కులాలు సమానమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడేమే అలా మోకదాడులు ఊచకోతలు జరిగే పరిస్థితి లేదు. అందరూ అభివృద్ధి చెందాం, మాదిగలు అభివృద్ధి చెందారు, మాలలు అభివృద్ధి చెందారు. ఇక చిన్న చిన్న గొడవలు అంటారా, దూల గొడవలు ఎక్కడా జరుగుతాయి, ఎవడన్నా కొట్టుకుంటాడు. కానీ దాన్ని పట్టుకుని అది కులానికో లేకపోతే పార్టీకో ఆపాదించేసి ఇంకెంతకాలం మాల జాతిని మోసం చేస్తారు? ఇంకెంతకాలం ఈ జాతిలో పుట్టిన వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేస్తారు? జాతిని తాకట్టు పెడుతున్నాడు రాయేష్ అంటారు. జాతిని తాకట్టు పెట్టడం అంటే మాలలందరూ వైసీపీ, అది తాకట్టు పెట్టడం అంటే. మాలలందరూ కాంగ్రెసు, అది తాకట్టు పెట్టడం అంటే.
నేను ఏ రోజు నా కులాన్ని చూపించి నా కులం అంతా ఈ పార్టీ అండి అని ఎప్పుడు అనలేదు. రాజేష్ మహాసేన్ అంటే మాట్లాడతాడు, మోటివేట్ చేస్తాడు. ఒక కులంలోనే కాదు, అన్ని కులాల్లో ఉన్న వాళ్ళకి వాస్తవాలు చెప్పగలుగుతాను. నేను అనుకున్న నిజాన్ని వాళ్ళతో కూడా ఎస్ ఇది నిజమే కదా అని ఒప్పించగలుగుతాను. అంతే తప్ప ఈ కులం మొత్తం ఈ పార్టీ అండి ఏంటి? కులం మొత్తం ఏ పార్టీకి ఎత్తది? ఏ కులం ఎత్తదిరా ఓటు? ఇలాంటివి మాట్లాడుతుంటే ఇప్పుడు దాకా చరిత్రలోని ఇలాంటి రహస్యాలు బయట తీసుకొచ్చేవాడు ఎవడు లేక, ఎవడన్నా ఒకటి తీసుకొస్తా ఉంటే ఆడి మీద మోకమ్మడిగా దాడి చేసిస్తే, బేవర్సనా కొడుకులు అందరినీ రాజేష్ మహాసేన్ మీద పంపించేస్తే ఆడు వెళ్ళిపోతాడు. భయపడిపోయి భయభ్రాంతులకు గురై వెంటనే నోరు మూసేస్తాడు అనుకుంటే మీ అంత ఎర్రిపప్పలేర్రా, ఎర్రి గొర్రెనాయల్లరా. వీరు అధికారంలో ఉన్నప్పుడే మేసం మెలేసి రోడ్డు మీద నిలబడ్డామండి నేను. ఇప్పుడు ఇంకా మేము అధికారం ఉపయోగించట్లేదు. అధికారం ఉపయోగిస్తే ఒక్కొక్కరిని జుట్లకి, చేతులకి, వేళ్ళకి ముడేసి రోడ్లకి లాక్కు రాగలుగుతాం. ఇప్పటికి ఇంకా తిట్టేస్తుంటే పడుతున్నారు కదంటే ఎస్ ఖచ్చితంగా ఏనుగు పడుతుంది, ఎన్ని కుక్కలు మురిగినని. అంతే తప్ప ఆ కుక్క మురిగింది కదా అని ఏనుగు తిరిగి మరొకదు. నిజంగా అప్పుడు జరిగిన దాడులను బట్టి, అప్పుడు కమ్మల దాడి చేశారు కాబట్టి తెలుగుదేశంలోకి దళితులు చేరకూడదు అనుకుంటే గనక, తెలుగుదేశంలోకి మాదిగలు వెళ్ళకూడదు, మాలలు వెళ్ళకూడదు అని ఎవడన్నా ప్రచారం చేస్తే, చుండూరులో మాలలను చంపిన ఆ రెడ్లకు సంబంధించిన పార్టీ, మరి ఇప్పుడు జగన్ రెడ్డి గారు రెడ్డి గారే కాబట్టి రెడ్ల పార్టీ అయిన వైఎస్ఆర్సీపీలో మాలోడు అన్నోడు ఎలా ఉంటాడో నేను అడుగుతాను. మీ డిఎన్ఎల్ చెక్ చేయండి అని కూడా నేను అడగలుగుతాను. అర్థమైందా? ఏ కులం కూడా ఏ ఒక్క పార్టీకి సొంతం కాదు. ఆ కులంలో ఉన్న వాళ్ళు అన్ని పార్టీలకు నచ్చిన వాళ్ళు ఓటేసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు. అర్థం చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. నేను లైవ్లోకి ఎందుకు రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు. చెప్పాను కదండి, మన ఆఫీసు కొన్ని రిపేర్స్లో ఉంది. అవన్నీ మారుతున్నాం ఒకటొకటి. మన ఆ స్క్రీన్ కూడా రిపేర్లో ఉంది. కొత్త స్క్రీన్ ఆర్డర్ చేసాం, అది రావడానికి కొంచెం టైం పడుతుంది. సో దీనివల్ల నేను రెగ్యులర్గా లైవ్స్లో ఉండలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి బీజేపీని ఎందుకు విమర్శిస్తున్నావు అన్నాడు శ్రీనివాసరావు సఖ్య. ఇప్పుడు కొన్నిసార్లు మనం ప్రత్యక్షంగా వాళ్ళ పట్ల లేదా వాళ్ళు మా మీద చేసిన అట్రాసిటీ ఏమి చూడకపోయినా, కొన్ని విన్న సంఘటనలు, కొన్ని చోట్ల జరిగినాయని మేము చూసిన సంఘటనలను బట్టి ఓకే పలానా వాళ్ళు మాకు వర్గశత్రువులా అని భావించాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడేం మేము బీజేపీని ఎదిరించలేదే, బీజేపీని నేను ప్రతిరోజు విమర్శించుకుంటూ కూర్చోట్లేదే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మా మీద ఏం దాడులు చేయట్లేదు, మాకేం అన్యాయం చేయట్లేదు, కాబట్టి మేము బీజేపీని ఏమీ అనట్లేదు. రేపు పొద్దున అలాంటిది జరిగిందని మళ్ళీ మేము అడుగుతాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి. అణగారిన వర్గాలకి ఎవరైతే నిస్సహాయాలు ఉన్నారో వాళ్ళకి హాని చేస్తే, వాళ్ళకి అన్యాయం చేయాలనుకుంటే ఎవరినన్నా మేము అడుగుతాం. అదేంటండి, అది సందర్భాన్ని బట్టి ఉంటుందే తప్ప ఇక ఎవరిని మేము వర్గశత్రువుగా భావించే ప్రసక్తి లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇంతసేపు లైవ్లో ఉన్నాం మీ అందరికి కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో కమ్మవాడు దళితులకి శత్రువులని, అదే కమ్మవారు అదే కులంలో పుట్టిన చాలామంది దళితుల అభ్యున్నతికి చాలా పాటుపడ్డారు. ఒక బాలయోగ్ గారిని, ఒక ప్రతిభాభారతి గారిని, ఈవేళ ఒక వంగలపూడి అనిత గారిని, ఒక వర్ల రామయ్య గారిని, ఒక నక్క ఆనందబాబు గారిని, ఇంకా అంతకుముందు దళితుల నుంచి చాలా పెద్ద సీనియర్ నాయకులు ఉండే ఉంటారు. నా అనుభవం సరిపోదు వాళ్ళందరి గురించి నేను ఇక్కడ రిఫర్ చేయడానికి. కానీ ఇలాంటి గొప్ప గొప్ప నాయకుల్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈవేళ దళితుల పిల్లలు గురుకులాల్లో చదువుతున్నారంటే ఆ గురుకుల వ్యవస్థను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కులం మీద లేకపోతే కులాహంకారంతో జరిగే చాలా అట్రాసిటీల మీద 18 జీవోలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కరణాల వ్యవస్థని, పటేల్ పట్వాడీ వ్యవస్థని, అంటే ఈ ఏదైతే జమీందారీ వ్యవస్థ ఉంటుంది కదా, వాళ్ళకి ఎవరు లోకం అంటే పేదరికంలో దళితులే కదా. ఆ వ్యవస్థలను రద్దు చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుసా తెలుగుదేశం పార్టీ అంటే? తెలుగుదేశం పార్టీ కూడా ఈ భారతదేశంలో గొప్ప చరిత్ర ఉంది. అవన్నీ తెలుసుకున్నాం కాబట్టే
అవును, ఎస్, ఇది కరెక్ట్. ఇప్పటిదాకా మనం అపార్థం చేసుకున్నాం. ఇన్ని అబద్ధాలని తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఇలా రుద్దారా, అది తప్పు. ఆయన నిజాయితీగా ఉన్నాడు, అందరికీ కూడా మేలు చేయాలనుకున్నాడు. మేముంటే లేదు లేదు, మాలల్లో అందరం మేము ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఏం బతుకురా, మీరుగా బతకండి. కులం పేరు చెప్పి మీరు ఓ పార్టీకి కులం అంత ఉందని చెప్పకండి. ఎవడెనకాల ఉందో పూర్తిగా కులం అంతా ఎవడెనకాల ఉందిరా. అదేం పరిస్థితి. ఎంతసేపు లైవ్లోనే మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.